బ్రేకింగ్ న్యూస్. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ ఉన్మాది ఘాతుకానికి మరో నిండు ప్రాణం బలైపోయింది. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాస నగర్లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. జగదీష్ అనే యువకుడు వేధింపులు భరించలేక జనీమా అనే ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తమ కూతురి మృతికి జగదీషే కారణమని, జగదీష్ను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఇవాళ యువతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జగదీష్ని అరెస్ట్ చేస్తేనే యువతి అంత్యక్రియలు చేస్తామంటున్నారు కుటుంబ సభ్యులు. దీని గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. చిలకలగూడలో జనిమా అన్నటువంటి అమ్మాయి అనుమానాస్పద మృతి కేసుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని కుటుంబ సభ్యులు మాత్రము జగదీషే మా పాపని చంపేశాడు, మా పాపకి న్యాయం జరగాలి అని అంటే తనను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి ఒకవైపు ఇంటి దగ్గర పాప మృతదేహాన్ని ఉంచారు, మరోవైపు న్యాయం కోసము మండు టెండటలో ఇక్కడ మా పాపకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. అమ్మ చెప్పండి, అసలు మీ అనుమానం ఏంటి? వాడే వచ్చి చంపిండు మేడం, జగదీష్ గారు అన్నట్టుడే వచ్చి చంపిండు. కెమెరాలో క్లియర్గా ఉంది. నా ఇంటికి ఎవరు రాలేదు. చంపేసి నా దగ్గరికి ఆయమ్మే చచ్చిపోయినట్టుగా క్రియేట్ చేయాలని నా బండి కాడికి వచ్చిండు. ఎందుకంటే జగదీష్ అన్న మనిషి నా దగ్గరకు వచ్చిండని నేను ఫోన్ మాట్లాడుతుంటే నా బిడ్డ చెప్పింది కాబట్టి వాడు పక్కనే ఉన్నాడు కాబట్టి వాడి మీద రాకుండా పిల్లల్ని 2-3 నిమిషాలని చంపేసి 3 నిమిషాలు అల్లు ఉంది మేడం. పిల్ల మరి సరే ఎమ్మటే ఊరేసుకుంటే మరి ఇది కావాలి కదా, నాలుక బయటికి రావాలి కదా. కాళ్ళకి దెబ్బలు ఎందుకున్నాయి, గొంతు పిసికినట్టు ఎందుకున్నాయి, ఎక్కడైనా గాయాలు ఉన్నాయమ్మా? గొంతు పిసికినట్టు ఉన్నాయి, కాళ్ళు రాకపోయినాయి, ఏళ్ళు ఇలా యాంగుగా ఉన్నాయి. ఇట్లా లేవు యాంగు ఇలా ఉన్నాయి. బిడ్డ ఎలా ఉంది నా బిడ్డ పరుపు మీద. జగదీష్ మీకు ముందే పరిచయమా? నాకు పరిచయం ఏం లేడమ్మా. మా బండి తెలుసు కాబట్టి మా బండి కాడికి వచ్చిండు, వాడి మీదకి రాకుండా చేసిండు. వాళ్ళ అక్కకి మొత్తం తెలుసు కాబట్టి సరేనని చెప్పిన అమ్మ మా ఆయనతో మాట్లాడమని చెప్పిన. నేను ఆ పిల్ల చచ్చిపోయేంత పిరికిది కాదు. మాతో అల్లారు ముద్దుగా మీ పాపను పెంచుకొని ఉంటారు. ఈరోజు ఇంత ఎండలో మీరు నిల్చున్నారు, ఆ వైపేమో ఒక్కదాన్ని మృతదేహాన్ని చనిపోయినటువంటి బిడ్డ. నా బిడ్డ కోసం అమ్మా, నా బిడ్డ ఎలా ఉందో నా కళ్ళతో నేను చూసా. ఒక్కదాన్నే ఉన్నా, ఎవరూ లేరు కాబట్టి నా బిడ్డ ఎలా ఈ నరకం అనిపించింది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకోసమే నాకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వచ్చిన. ఆ సార్ న్యాయం చేస్తాడు. ఆ సార్ న్యాయం చేసిందాక నేను ఉంటా. సార్ కనుక న్యాయం చేయకపోతే ఇక్కడే చచ్చిపోతా వచ్చి బ్లాక్మెయిల్ చేస్తుండని చెప్పి, నన్ను ఎందుకు లవ్ చేయవు, నన్ను ఎందుకు ప్రేమించవు అని బ్లాక్మెయిల్ చేస్తుండని చెప్పింది. చెప్తే నేను అన్న కదా, అమ్మాయికి ఎగ్జామ్స్ అవుతున్నాయి, 5 రోజులు టైం ఉంది, ఎగ్జామ్స్ జరుగుతుంటే సరే అని చెప్పేసి ఆగినామమ్మా. సరమ్మా ఎగ్జామ్స్ అవుతున్నాయని తర్వాత వాళ్ళ డాడీకి చెప్తానని అన్నింది. డాడీ చెప్తాంటే సరే అని చెప్పేసానన్న. తెల్లారిపాటికే చంపేశారమ్మా. మేము వీడియోలో చూస్తే 3 నిమిషాల్లో పైకి వెళ్ళి చంపేసి వచ్చి మళ్ళీ అదే 5 నిమిషాల్లో మా అక్కను ఎక్కించుకుని వచ్చి మా అక్కను పైన వదిలిపెట్టేసి కిందకి వెళ్ళిపోయాడు. ఫోన్ మాట్లాడినట్టుగా వెళ్ళిపోయాడు. ఫోన్ ఆన్లో ఉందా? స్విచ్ ఆఫ్ వస్తుంది. మా అక్క ఏంది అబ్బాయి నన్ను దింపేసి అన్ని క్రియేట్ చేసి పెట్టాడు అన్నమాట. కిటికీ కానీ అద్దాలు కానీ తలుపులు కానీ మొత్తం పగలగొట్టి క్రియేట్ చేసి పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అనుకుంటే కాళ్ళకి గాయాలు ఎందుకుంటాయి, 2 చేతులు ఇట్ట ఇరిచేసినట్టు ఎందుకుంటాయి, బాడీ మొత్తం నుజ్జయ్యి దాని పాడు పోస్ట్ మార్టం చేసిన ఆయన ఏం చేస్తుంది సార్, బాగా గుద్ది చంపిండమ్మా. బిడ్డని బాగా చేశాడు అని చెప్పారు. మీరు మాట్లాడారా పోస్ట్ మార్టం చేసిన వ్యక్తితో? ఇట్లా ఛాతిలో బాగా గుద్ది ఎముకలన్నీ విరిగిపోయినాయి, వెనకాల ఈ చేతులు కూడా ఇట్లా వెనకకి వెళ్ళిపోయినాయి అని చెప్పారు. మా కోడలే మేడం, ఆ అమ్మాయి నాకు మేన కోడలు. 5 సంవత్సరాలు ఉన్నాయి మేడం నా దగ్గర. 10వ తరగతి దాకా చదువుకుంది. ఇంటర్లో ఇక్కడ చదువుకుంటా మమ్మీ అని అంది. అట్లాంటి అమ్మాయి కాదు మేడం, సూసైడ్ చేసుకున్న అమ్మాయి కాదు, వాడే చంపేసి పిరికి కాదు మేడం. అసలే అమ్మాయి అందరికి ధైర్యం చెప్తుంది కానీ అట్లాంటి అమ్మాయి కాదు. ఇప్పుడు అంత్యక్రియలు ఏంటి చేస్తారా, లేకపోతే ఆ అబ్బాయి దొరికేంత వరకు అలానే ఉంచు? ఆ అబ్బాయి దొరికేదాకా కాకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చి ఆడ పెట్టాలా. వాళ్ళు ఎవరైనా తెస్తే అప్పుడు వాడు వస్తాడు కాబట్టి వాళ్ళు ఎవరైనా వస్తే నాకే చేస్తాం, అప్పుడు దాకా చెయ్యం. అప్పుడు
మాకు 5:30 మేము వచ్చి చెప్తాం, మేమే వస్తాం మీ ఇంటికాడికి చెబుతామమ్మా మీరు చేసుకుని అన్నారు, మేము చేయమని చెప్పాము. అది చెయ్యం 5:30 దాకా చూస్తాం. సార్ చెప్పాడు ఆ టైం దాకా మేము చూస్తాం. అది సార్ కూడా వెళ్ళమన్నాడు, నీకు ఇబ్బంది ఏం నేనున్నాను, నా మాట ఏమన్నా అన్నాడు, మరి వినాలిగా. నిందితుడు జగదీష్ని అరెస్ట్ చేసే వరకు మేము అంత్యక్రియలు చేసేదే లేదు, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరినైనా సరే తీసుకొచ్చి ఇక్కడ పెడితే అప్పుడైనా జగదీష్ వాళ్ళ కుటుంబ సభ్యులకైనా వస్తారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పోలీసులు 5:30 గంటల వరకు మాకు టైం ఇవ్వండి, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి పోలీసులు చెప్పడంతో కొంతమేరకు ఈ ధర్నాని కొంతమేరకు అయితే మాత్రము ఎలాంటి అటు పోలీసులు చెప్పిన దాని ప్రకారము 5-5:30 గంటల వరకు వెయిట్ చేస్తాము. ఆ తర్వాత న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్ వరకు మృతదేహాన్ని తీసుకొస్తాము అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందన్నారు అడిషనల్ డీసీపీ నరసింహ. సమగ్ర దర్యాప్తు చేసే నిందితులను అరెస్ట్ చేస్తామంటున్న అడిషనల్ డీసీపీ నరసింహ మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. తమ పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకి న్యాయం జరగాలి, తమ పాప ఆత్మకి శాంతి చేకూరాలని. ప్రస్తుతం మనతో పాటు అడిషనల్ డీసీపీ సార్ నర్సయ్య ఉన్నారు. సార్, కుటుంబ సభ్యులు ఏమని ఫిర్యాదు చేస్తారు? కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మాయి చనిపోయింది, దానికి బాధ్యుడు జగదీష్ అనే అమ్మాయితో ప్రేమిస్తున్నారని చెప్తున్నారు. సో ఆ రోజు నిన్న చనిపోయాక ముందు కూడా అతను వచ్చిపోయింది ఇంటి దగ్గర అని చెప్తున్నారు. సో హ్యాంగింగ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా అతని ద్వారా తెలిసిందని పోలీసు ప్రాథమిక దర్యాప్తులో చేరింది. సో ఈ కేసులో ఎవరు ఉన్నా చట్ట ప్రకారం అందరినీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. వారి కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే అందరినీ ముద్దాయిలుగా చేసి పారదర్శకంగా మేము దర్యాప్తు చేస్తాం. సార్, జగదీష్ అసలు ఎందుకు ఇంటికి వచ్చాడు కుటుంబ సభ్యులు లేనటువంటి టైంలో? అది మేము వెరిఫై చేస్తున్నాం. జగదీష్కు అమ్మాయికి ఇంతకుముందు పరిచయం ఉందని చెప్తున్నారు. ఆ పరిచయం ప్రకారం వస్తుందంటున్నాడు. దాన్ని మేము ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేసి చెప్తాం. వచ్చాడంటే పరిచయం ఉందంటున్నారు. సో వీళ్ళు డీటెయిల్గా ఎంక్వైరీ చేసేసి ఇన్వెస్ట్ చేస్తాం. నిన్ననే అమ్మాయికి అయింది, ఈరోజు నిన్న పోస్ట్ మార్టం చేయించి డెడ్ బాడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే అప్రహెన్షన్ ఉన్నాదో పోలీసు మాకు దర్యాప్తు సకం చేస్తున్నదని మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్ వేలో దర్యాప్తు చేసి ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం. అమ్మాయికి ఏ టైంకి వచ్చినట్లు గుర్తించారు, మళ్ళీ తిరిగి ఏ టైంకి వెళ్ళిపోయారు? చూస్తాను, అరౌండ్ 7-7:30 ఉన్నారు. నేను రికార్డు చూస్తాను. ఆ కేసు కూడా ఇప్పటివరకు ఏసీపీ గారు డైరెక్ట్ సూపర్వైజర్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. డీసీపీ గారు మేడం కూడా డైరెక్ట్ సూపర్వైజర్ చేస్తున్నాం. వీళ్ళకి ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు, దర్యాప్తును కరెక్ట్ చేస్తాం. అందులో ఎవరున్న వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం మేము శిక్షిస్తాం. అమ్మాయి ఒక సూసైడ్ లెటర్ రాసింది అని చెప్తున్నారు, వాస్తవమేనా సార్? ఏమని రాసింది? అది వెరిఫై చేయాలి. ఇప్పుడు అమ్మాయి ఏం రాసింది మేము చూడలేదు. అది రికార్డ్ చూసిన తర్వాత దాంట్లో ఏముందనేది కంటెంట్ చూసిన తర్వాత ఇప్పటికైతే అమ్మాయి చావు ఒక రకంగా అనుమానాస్పదంగా ఉంది. వాళ్ళు పెట్టే ఆరోపణలు ఒక రకంగా ఎంతవరకు దానికి సాధ్యాసాధ్యం అనేది మేము దర్యాప్తులు తెలుస్తాం. పోస్ట్ మార్టం ప్రాథమిక రిపోర్ట్లు ఏమన్నా వచ్చిందా సార్? అంటే ఎవరైనా అమ్మాయిని హ్యాంగ్ చేశారని కానీ, లేకపోతే అమ్మాయి మీద అమ్మాయి హ్యాంగ్ చేశారు? అది ఇప్పుడు ఇంకా మనకి ఇనిషియల్ స్టేజ్లో మనకి వాళ్ళు ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు, షార్ట్ ఒపీనియన్ కూడా చెప్పలేదు. సో ఈరోజు సాయంత్రం వరకు అడిగారు. అగైన్ మళ్ళీ ఇన్స్పెక్టర్ని పంపించి మెడికల్ ఎవిడెన్స్ ఏముంది, పోస్ట్ మార్టం ఉంది. ఈ కేసులో ఇమీడియట్గా మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే అనుమానంగా ఉంది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని ఎంత త్వరగా అయితే దాని ప్రకారం అన్ని సెక్షన్ ఆల్టర్ చేసి వాళ్ళు చేసిన అమ్మాయికి జరిగినంత ఏది ఉందో దర్యాప్తులో తేల్చి అందరినీ చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని వీళ్ళందరి ఫ్యామిలీ మెంబర్కు నేను చెప్తున్నాను. జగదీష్ ఎప్పటి నుంచి పరిచయం, లేకపోతే అతను ఏం పని చేస్తాడు అనేది ఏమన్నా తెలుసు? ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి. అది 2 ఇయర్లీ చెప్పడము నాకు తెలుసు. చూసిన తర్వాత ఇంకా మీకు కావాలంటే ముందు మొత్తం డీటెయిల్గా మళ్ళీ ఒకసారి మేము ఇస్తాము. ఈ కేసులో పారదర్శకంగా మీకు న్యాయం చేస్తాము, చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని మరొకసారి కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాం. ఫైనల్లీ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ నిరసన చేయడానికి? డిమాండ్ అంటే వాళ్ళ అమ్మాయిని చంపారు, వాళ్ళందరూ చంపి వెళ్ళిపోయాడు, వాళ్ళని అరెస్ట్ చేయంటున్నారు. డెఫినెట్గా మేము అదే యాంగిల్లో ఉన్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళకు మాటిస్తున్నాను. డెఫినెట్గా మేము ఈ చట్టంలో ఏముందో చట్టం నుంచి వాడు తప్పించుకోపోకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ పాపకి న్యాయం చేస్తాము, కేసుని పారదర్శకంగానే చూస్తాం తప్ప ఎక్కడా కూడా కేసుని తప్పుదావ పట్టించే ప్రయత్నాలు చేయము. అలా జరగదు, ఆందోళన చెందొద్దు అని చెప్పేసి కుటుంబ సభ్యులకు కూడా భరోసా కల్పిస్తున్నారు. కెమెరామెన్ వినోద్తో సుజాత, చిలకలగూడ పోలీస్ స్టేషన్.